అలాగే నా పేరు మైత్రి ఒకటి మా ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మీరు గత కొద్ది రోజులుగా ఈ నందూస్ వరల్డ్ అనే ఒక యూట్యూబర్ పర్సనల్ ఫ్యామిలీ బ్లాగర్ ఉంటారు కదా, సో ఆవిడకి సంబంధించిన కాంట్రవర్సీ గురించి వినే ఉంటారు. సో ఈ వీడియోలో మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ కేసు ఏంటి, అసలు ఆ కాంట్రవర్సీ ఏంటి, అండ్ దేని కారణంగా ఇదంతా జరుగుతోంది, ఇదంతా కూడా మాట్లాడుకుందాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ న్యూస్ గురించి విన్నప్పుడు, అంటే ఆ కేసు గురించి ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు, ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా యూకేలోనే ఉంటారు. సో ఆయన రీల్స్ చూసినప్పుడు సో నాకు ఇనీషియల్గా నాకు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ఉంది కదా, అది గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి వాటిని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళకు కూడా సమ్హౌ ఇలాంటి ఏదో ఒక పని ఉంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. అంటే జనరల్గా ఎవరైతే ఇంకొకరిని ఏదైనా ఒక బిజినెస్ పరంగానో లేదంటే ఇంకొక ఆస్పెక్ట్లోనో ఓవర్గా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తారంటే వీళ్ళకి కూడా ఆ బిజినెస్ లాంటిది ఏదో ఉండుండొచ్చు, లేదంటే వాళ్ళు లాస్ అయిపోతే వీళ్ళకి లాభం ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమో ఉంటాయి. ఎందుకంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ విషయంలో అలాగే జరిగిందని చెప్పి ఈవెన్ కొంతమంది సన్నిహితులు చాలామంది తెలియజేశారు, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ తెలియజేశారు. ఓహో అవునా, సర్లే పోన్లే అనుకున్నాను నేను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా జరిగిపోయింది. దాంట్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ని ఎక్స్పోజ్ చేయడానికి గల కారణం, ఆ మిస్టేక్స్ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కనుక డిఫేమ్ అయినట్టయితే వేరే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అన్న సెన్స్లోనే చేశారని చెప్పి తెలిసింది. సో దీని గురించి వింటున్నప్పుడు కూడా, ఈ నందూస్ వరల్డ్ స్కామ్ గురించి ఇనీషియల్గా విన్నప్పుడు కూడా నా మైండ్లోకి వచ్చిన థాట్ అదే. సో మేబీ అంటే ఆయన కూడా వేరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి అని చెప్తున్నారు. సో అవన్నీ చెప్తున్నప్పుడు మేబీ ఈయనకు కూడా అలాంటిది ఏమైనా ఉందా అన్న ఒక డౌట్ వచ్చింది. సో అంటే జనరల్గా కామన్గా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం ఒకటే లెన్స్లోంచి చూడడం మానేయాలి బేసిక్గా. అంటే నేను నేర్చుకున్నది అది అందరికీ తెలియాలి, అందరూ నేర్చుకోవాలి అని ఏం లేదు. నేను నేర్చుకున్నది ఎందుకంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు, ఎవ్రీ ఓషన్ హ్యాస్ మల్టిపుల్ లేయర్స్ అన్నట్టు, ఇట్లా ఈ ఇన్సిడెంట్లు ఏవైతే ఉంటున్నాయి వీటిల్లో కూడా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఈ నందూస్ వరల్డ్ అన్నవాడు కూడా ఏదో ఒక రోజు వచ్చి ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో చేసిన లెవెల్ ఆఫ్ యాక్టింగ్ మళ్ళీ యూట్యూబ్లో కూడా చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు, అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరంతా కూడా వచ్చి వావ్ సూపర్, వాట్ చార్మింగ్ పర్సనాలిటీ యూ నందు గారు, ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ని మీరు ఇంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు, అందుకే నేను మీకు ఫ్యాన్, ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోకండి, నేను మీ వెంట ఉంటాను అదేదని చెప్పి మీరు మళ్ళీ, మీరంటే మీరు కాదు, ఎవరైతే వాళ్ళ వీడియోలు చూస్తారో వాళ్ళు కంటిన్యూ అవుతారు. వాళ్ళదంతా ఓకే, నో ఇష్యూస్. వాళ్ళ కంటెంట్ చూడడం ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. ఇట్లాంటి స్కామ్లు కూడా కంటిన్యూ అవుతారు, మళ్ళీ అది ప్రాబ్లం. సరే ఒకసారి మాట్లాడదాం మొత్తం. సో నేను ఇనీషియల్గా అలా అనుకున్నాను, సరే ఇదేది కూడా నిజం కాకపోయి ఉండొచ్చు అన్నట్టే అనుకున్నాను. మేబీ కూడా నిజం అయినా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడం వెనక ఉన్న ఈవిల్ ఇంటెన్షన్స్ ఇవి అయ్యి ఉండొచ్చు అనుకున్నాను. అంటే వాళ్ళది ఏదైతే ఉందో అది లాస్ అయిపోయినట్టయితే ఇంకొకరు చేసుకోవచ్చు అన్నట్టుగా చేస్తున్నారేమో అనుకున్నాను నేను. ఇనీషియల్గా నా ఇంటెన్షన్ అయితే ఇదే. కాకపోతే డే బై డే డీటెయిల్స్ బయటకు వస్తూ ఉన్న కొద్దీ ఓకే, ఓవరాల్గా అర్థమైంది, జరిగింది, ఓకే స్కామ్ జరిగింది, అది అర్థమైపోతుంది. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఇక్కడ పెద్ద ఇల్లీగల్ ఆస్పెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఏదైతే కేసు పడిందో, గుంటూరులో కేసు పడింది, యాక్చువల్గా 3 ఏళ్ల క్రితమే కేసు పడింది వాళ్ళ మీద. సో మధ్యలో వాళ్ళ అబ్బాయి పంచల ఫంక్షన్ ఏదో సంథింగ్ జరిగిన టైంలో వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు, అంటే ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాము అది ఇదని చెప్పేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే పంచల ఫంక్షన్లు కూడా చేస్తున్నట్టు, అది ఏందో మనకు తెలియదు. అది పంచల ఫంక్షన్ అంటే ఏందో పెద్ద మనిషి ఫంక్షనా ఏంది, అది నాకు అర్థం కదా, నిజంగా తెలియదు, నాకు తెలియదు. నా నిజంగా ఒక కైండ్ ఆఫ్ కామెడీ అనిపించింది పంచల ఫంక్షన్. ఓణీల ఫంక్షన్ విన్నాను, ఇది అనిపించింది నాకు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ కొన్ని సైడ్లు చేస్తారేమో నాకు తెలీదు. అయితే అవి చేసేంత స్టేజ్కి కూడా వచ్చారు. సో అవి చేస్తున్నప్పుడే జనరల్గా దానికోసం గుంటూరు వచ్చినప్పుడు పోలీసులు పిలిచి స్టేషన్కి రమ్మంటేనేమో ఈయన మధుకర్ అన్న పర్సన్ ఉన్నారు కదా, ఆయన నందు గారి హస్బెండ్, ఆయన రాకుండా వాళ్ళ నాన్నగారిని స్టేషన్కి పంపించారు. సో ఆ తర్వాత మళ్ళీ రమ్మంటేనేమో తెలిసిన పొలిటికల్ లీడర్ ఒకరి చేత ఫోన్ చేయించేసి ఇంకా తర్వాత వస్తారు, ఇప్పుడు కాదు అన్నట్టుగా తప్పించేసి జంప్ యూకేకి. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. యాక్చువల్గా తర్వాత మళ్ళీ వస్తున్నారు, వెళ్తున్నారు, అంతా ఉంటుంది. కానీ ఎవరికి ముందు తెలియట్లే.
వాళ్ళ బ్లాగులు మీరు చూస్తే వాళ్ళు బేసిక్గా ఇక్కడికి వచ్చాం, గుంటూరు వచ్చాం, ఇండియా వచ్చాం ఇవన్నీ చెప్తారు కదా, అవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తారు. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అప్లోడ్ చేయరు. వాళ్ళనే కాదు, ఎవరైతే ఇట్లా వేరే దేశాల్లో ఉంటూ వాళ్ళ మీద కేసులు పడుతుంటాయో, లైక్ పొలిటికల్గా కూడా చాలా మంది మీద కేసులు పడుతుంటాయి వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళ మీద, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియాకి వస్తారు, రారని కాదు వస్తారు, బట్ వచ్చినట్టు ఎవరికి చెప్పరు, వెళ్ళిపోయిన తర్వాత వీడియోలు పెడతారు వచ్చి వెళ్ళిపోయినట్టు, అలా చేస్తారు. జనరల్గా ఈ బ్లాగర్స్ అందరూ కూడా చేసేది ఇదే. సో ఇలాగా ఇండియాకు వచ్చినట్టుగా చాలామంది అయితే యూనో అట్లా అనుకుంటున్నారు, బట్ వచ్చినట్టు ఎవరికి తెలియదు. సో 3 ఏళ్ల నుంచి ఆ కేసు అట్లా నడుస్తుంది. పోలీసుల దగ్గర డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. అంటే జనరల్గా మన పాయింట్ ఏంటి, ఇలాంటివి జరిగినప్పుడు ఇది ఇల్లీగల్ కదా, సో అందుకని ఎవరు కూడా కేసు పెట్టరు, కిక్కురు మనకుండా కూర్చుంటారు, కిక్కురుకురు అనుకుంటూ కిక్కురు మనకుండా కూర్చుంటారు అనేసి చాలామంది అనుకుంటారు. బట్ నో, కొంతమంది కేసు వరకు వెళ్తారు, బట్ వెళ్ళినా కూడా దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఇండియా కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం, వాళ్ళని అక్కడ నుంచి పట్టుకురావడం ఇంపాసిబుల్. అదేమైనా పోనీ దేశద్రోహం లేదంటే లైక్ ఏదైనా ఉగ్రవాదం ఇలాంటి వాటితో లింకప్ అయి ఉందనుకోండి, అది వేరు. మళ్ళీ ఇట్లా వ్యక్తిగతంగా జరిగిన నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మటుకు అంత సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎంబసీలతో మాట్లాడి ఇండియాకి పిలిపించి పాస్పోర్ట్లు సీజ్ చేసి అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఇవన్నీ జరగని పనులు. సీజ్ ద పాస్పోర్ట్, ఫ్రీజ్ ద అకౌంట్ ఇవన్నీ చెప్పరు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా జరగని పనులు ఇలాంటి ఆస్పెక్ట్స్, ఇలాంటి కేసుల విషయంలో. సో అందుకని అలా అనుకుంటుంటాం కానీ జరుగుతూ ఉంటాయి. సో 3 ఏళ్ల నుంచి నడుస్తోంది ఇది, బేసిక్గా ఇప్పటి నుంచి కాదనమాట. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ మెయిన్ పాయింట్. తర్వాత ఈ కేసు అసలు ఎట్లా మొదలైంది, ఏం జరిగింది అంటే అది మనలాంటి వాళ్ళ వల్లే. మనలాంటి వాళ్ళు అంటే మనలో చాలామందికి అమెరికా అంటే పిచ్చి, ఇంగ్లాండ్ అంటే పిచ్చి, ఆస్ట్రేలియా అంటే పిచ్చి, ఇండియా తప్ప ఏ దేశమైనా పిచ్చే, ఎక్సెప్ట్ ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దిక్కుమాల దేశాలు తప్పిస్తే మిగతా అన్ని దేశాలంటే కూడా కోసేసుకుంటారు మనలో చాలామంది. చెప్పు కోసుకోనా, యూకే తీసుకెళ్తారంటే చెప్పు కోసేసుకుంటా, అమెరికా తీసుకెళ్తారంటే చెప్పు కోసేసుకుంటా, ఆస్ట్రేలియా తీసుకెళ్తారంటే చెప్పు కోసేసుకుంటా అంటారు. సో అట్లా ఉంటారు మనోడు చాలామంది. సో మనలో ఉన్న ఈ వీక్నెస్ ఏదైతే ఉందో, మనలో ఉన్న ఈ ఇల్నెస్ ఏదైతే ఉందో, దీని కారణంగానే చాలామందికి ఒక కొత్త బిజినెస్ మార్గం దొరికింది. అదేంటది, అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఎక్కడైనా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే చేస్తారు. ఏంటది, ముందు వాళ్ళు అష్ట కష్టాలు పడి గొడ్డు చాకరీ చేసి ఏదో బాధలు పడి అమెరికానో, యూకేనో, ఆస్ట్రేలియానో వెళ్తారు. ఇదే కాదు, ఏవో ఒకటి మెయిన్ కంట్రీస్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వేరే వాళ్ళని తీసుకొచ్చే ఒక అవకాశం ఉంటుంది సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ద్వారా. సో అది తీసుకొచ్చి ఇవ్వచ్చు. స్టూడెంట్ వీసాలు వేరే ఉంటాయి, అది డిఫరెంట్. బట్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే ఏదో బాధలు పడి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ ఆ కంట్రీలో ఆ పర్టికులర్ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఒక ప్రైవేట్ కంపెనీని మనం రిజిస్టర్ చేయించాలి. ఆ ప్రైవేట్ కంపెనీ అడ్రస్ వాళ్ళు ఇల్లు ఇచ్చేసినా ప్రాబ్లం లేదు ఎండ్ ఆఫ్ ది డే, ఎందుకంటే ఇంట్లోనే ఎంటిటీ రన్ అవుతుందని చెప్తారు, ఏముంది. సో అలా చేసుకొని ఒక మేబీ సెపరేట్గా ఆఫీస్ ఏదైనా తీసుకుంటారేమో, అది వేరే విషయం. బట్ అలా చేస్తూ జనరల్గా ఏం చేస్తారంటే దాని త్రూ కొంతమందిని వేరే వాళ్ళని పిలిపిస్తారనమాట. లైక్ ఇండియా నుంచి కావచ్చు, లేదంటే కొన్నిసార్లు వేరే ఏదో చిన్న కంట్రీలో ఉంటున్న వాళ్ళు, ఇప్పుడు యూకే అంటే లైఫ్ సెట్ కదా అని చెప్పి వేరే కంట్రీ నుంచి అక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళని అప్రోచ్ అవుతారు, దీని గురించి చెబుతారు ఎక్కడో ఒక దగ్గర. డైరెక్ట్గా ప్రమోషన్లు అయితే చేయరు, లైక్ సోషల్ మీడియాలోకి వచ్చి, యూట్యూబ్లోకి వచ్చి ఇట్లా మేము సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తాం, మా దగ్గరికి రండి, అది అని చెప్పరు ఎప్పుడు కూడా. అదేంటంటే ఒకరితో అట్లా చెప్పడమో, లేదంటే ఏదో మాటల మధ్యలో దొరికినట్టుగా చెప్పడమో. అంటే ఇట్లా మొన్న ఒకరికి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పించారు మా వాళ్ళ తరపున, మా వాళ్ళ కంపెనీ తరపున. ఇట్లా జాబ్ వచ్చింది, అయ్యో పాపం చాలా పని చేసుకుంటున్నాడు, నెలకు 3 లక్షలు జీతం వస్తుంది, అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు తెలుసా అని చెప్తారు. సో ఇవన్నీ చెప్పగానే ఇది క్యాజువల్గా చెప్తారు అనమాట. అంటే ఇది ప్రమోషన్ లాగో, లేదంటే ఒక ఎమోషన్ లాగో, లేదంటే రండి అని చెప్పి ఒక ఇన్విటేషన్ లాగో చెప్పరు. జస్ట్ ఒక అట్లా వదిలేస్తారు అంతే. అట్లా ఒక చమత్కారం వదిలినట్టు వదిలి పక్కన పెట్టేస్తారు. కానీ మనలో కొంతమందికి ఏంటంటే, ఎవరైతే కోసేసుకోరా అన్న బ్యాచ్ ఉంటారు కదా, సో వీళ్ళకి ఏంటంటే అదే కనబడుతుంది. ఎంటైర్ వీడియోలో వాళ్ళు ఏమైనా చూపించండి, ఏం కనబడవు, ఇవే కనబడతాయి. సో అలా కనబడిన వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వాళ్ళని ఏదో ఒక రకంగా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మోస్ట్లీ అందరూ చేసే పాలసీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయడం, ఇన్స్టాగ్రామ్లో డిఎంలు చేస్తారు. ఎవరి నెంబర్లు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. ఇవన్నీ కూడా చేసి
వాళ్ళతో మాట్లాడి ఇలా మాకు యూకే రావాలని ఉందండి, మాకు మీలాగా సెటిల్ అవ్వాలని ఉందండి, మాకు మీలాగా నా పేరు బిందు అండి, బిందు వరల్డ్ అని ఛానల్ పెట్టుకోవాలని ఉందండి, నా పేరు నందు అండి, మీ పేరేనండి, నందు వరల్డ్ అని ఛానల్ పెట్టుకోవాలని నాకు ఉందండి, నందు వరల్డ్ 2.0 అని పెట్టుకుంటానండి, మీరు కనుక నన్ను యూకేకి తీసుకొస్తే మా పిల్లలకు కూడా నందు అని పేరే పెడతానండి, మధుకర్ అని పేరే పెడతానండి అని చెప్పి ఇలా చెప్పి ఏదో కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటి, నువ్వు పేరు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు కానీ నువ్వు ఇక్కడికి రావాలంటే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని చెప్తారు. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి ఆ అమౌంట్లో కూడా. ఒక రకం ఏంటి, జస్ట్ డబ్బులు కడితే వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరు మీద ఇక్కడికి తీసుకొని వస్తారు, తీసుకొచ్చిన తర్వాత నిన్ను అంతే ఎయిర్కి వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. ఇక అదంతా నీ ఇష్టం, నువ్వు ఏదో జాబ్ చేసుకుంటావు, ఏదైనా ఎట్లా ఉంటావు ఏంటి ట్యాక్స్లో అని నీ పంచాయతీ ఇంకా నువ్వే చూసుకోవాలి. సో ఇది బేసిక్గా మొదటి కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటి, అక్కడ కొన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి, సో వాటి త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఉంటారు ఈ కంపెనీస్ అన్నీ కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాటి రిలేటెడ్గా జాబులు ఇప్పిస్తారు, బట్ పర్సంటేజ్లు తీసేసుకుంటారు, లైక్ 50%, 60%, 70% కూడా తీసేసుకుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఉపయోగం ఏముంది, కాకపోతే దానికి అగ్రిమెంట్ లిమిట్స్ ఉంటాయి, లైక్ 1 year 2 years అని ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన ఇష్టం. తర్వాత మూడో కాన్సెప్ట్ ఏంటి, జనరల్గా ఇప్పుడు ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి కొన్ని నెలల పాటు వీళ్ళు జాబ్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత వేరే ఏదో దిక్కుమాల రీజన్ చెప్తారు తెలుసా, నువ్వు సాక్స్ రుత్తుక్కోకుండా వస్తున్నావు, నువ్వు ఆఫీస్లో స్మెల్ వస్తుంది అందుకే నేను టెర్మినేట్ చేస్తున్నావు అని చెప్తారు. అట్లా కూడా చెప్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ దిక్కుమాల రీజన్ అయినా చెప్తారు. లేదంటే బేసిక్గా నువ్వు బేసిక్గా పని త్వరగా చేసేస్తున్నావు, సో నీ వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి పని త్వరగా చేయలేకపోతున్నారు, సో ఆ యూనిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది, సో అందుకే నేను తీసేస్తున్నాను అంటారు. అట్లా ఇప్పుడు అత్తారింటి దారిలో డైలాగ్ ఉంటుంది, మంచి జరిగిన తర్వాత కూడా ఎందుకు ఉద్యోగంలో తీసేయాలనేది నాకు ఇప్పుడు అర్థం కాలేదు, నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి మంచి చేసిన తర్వాత తీసేస్తారు. ఇది కూడా అంతే, ఇట్లా చాలా దిక్కుమాల రీజన్లు అనేవి చెప్పి జాబుల్లోంచి పీకేస్తారు. అలా పీకేసి అప్పటి వరకు ఏదైతే ఇస్తారో శాలరీ అది పెట్టిన దాంట్లో ఒక సగం పైన రికవర్ అవుతుంది. సో ఆ తర్వాత వేరే జాబులు చూసుకోవాలి. సరే వాళ్ళు కూడా ఏంటంటే సర్లే ఓకే ఎలాగ ఇక్కడ దాకా వచ్చాం, పెట్టిన దాంట్లో సగం పైన వచ్చింది, సరే జాబ్ ఏదో రీజన్తో తీస్తారు, ఓకే ఇంకోటి ఎదుక్కుందాం ఇక్కడే ఉండి అన్నట్టుగా ఏదో చూస్తారు. సో కొంచెం సర్వైవల్కి కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకొని అట్లాగేదో ఉందాంలే అన్నట్టు ఆలోచిస్తారు. సో ఇలా బేసిక్గా నడుస్తుంటుంది. అయితే దీంట్లో ఒక స్కామ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో చాలామందికి మైండ్లో స్ట్రైక్ అవుతూనే ఉన్న పాయింట్, చాలా చోట్ల జరుగుతూనే ఉంది, యూఎస్లో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా చోట్ల జరుగుతుంటుంది. ఏంటది, ఈ మూడోది అంటే ఒక 20 లక్షలు తీసుకుంటారు, ఒక 6 నెలలు కూర్చోబెడతారు, నెలకు 2 లక్షలు జీతం ఇస్తారు, 12 లక్షలు అయిపోద్ది, 8 లక్షలు సేఫ్ తీసేస్తారు, అయిపోయింది, 8 లక్షలు సేఫ్ పక్కా డామ్ షూర్ బిజినెస్. సో అట్లా మొదలు పెడతారు. లేదంటే ఇంకొంతమంది ఏంటంటే ఈ పిలిపించడం కాన్సెప్ట్ ఉంది కదా, సో ఈ అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, ఈ 6 నెలల తర్వాత ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకొకరికి అమ్ముకుంటారు, అదొకటి ఉంటుంది. మళ్ళీ ఈయన టర్మినేట్ చేస్తారు కదా కంపెనీ నుంచి, సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది మళ్ళీ ఇంకా అప్పుడు వాళ్ళ దగ్గర ఉండిపోద్ది. సో అందుకోసం కూడా తీసేస్తుంటారు యాక్చువల్లీ, ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని వాళ్ళ దగ్గర కాపాడుకోవడం కోసం. సో అలా చేయడం వల్ల ఇంకొకరికి అమ్ముకొని ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి వాళ్ళని ఒక 6 నెలలు మేపుతారు, మళ్ళీ తీసేస్తారు, ఇంకొక 8 లక్షలు సేఫ్ అదనమాట. సో అలాగే మొత్తం ఎంతో బాగానే సంపాదించుకుంటారు జనరల్గా, ఇట్లా చాలామంది చేస్తున్నారు. ఇది ఒక వెర్షన్. రెండోది చెప్పా కదా, జస్ట్ పిలిపించడానికి డబ్బులు తీసుకొని తర్వాత ఎయిర్కి వదిలేస్తారు, తిరగండి మీకు నచ్చినట్టు గాలి తిరగండి, ఇంకా తర్వాత వస్తే వచ్చింది, ఉద్యోగులు లేదంటే ఇంటికి వెళ్ళిపోండి అంటారు, అవి ఉంటాయి. సో ఇలాగా కాయిన్కి రెండో సైడ్ ఇది కూడా జరుగుతుంటుంది. బట్ ఇక్కడ జరుగుతున్న మూడో వెర్షన్ ఆఫ్ సిఓఎస్ స్కామ్ ఏంటి, దాంట్లో మళ్ళీ లేయర్ 1 లేయర్ 2 ఉంది. సముద్రానికి ఎలాగైతే పైన ఒక లేయరు, మధ్యలో ఒక లేయరు, కింద ఒక లేయర్ ఉంటుందో అట్లా ఈ స్కామ్లో కూడా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. లేయర్ నెంబర్ 1 ఏంటి, జనరల్గా డబ్బులు తీసుకున్న తర్వాత ఇన్స్టెంట్ బ్లాక్, అంటే అసలు బేసిక్గా ఇంకా అసలు అంటే ఇంకా దాంట్లో స్కాము అని మనం ఆలోచించడానికి కూడా మనకు అవకాశం లేదు. ఇన్స్టెంట్ బ్లాక్, ఇట్లా డబ్బులు పంపడం, ఒక 1000 పౌండ్లు, 2000 పౌండ్లు, లేదంటే 5000 పౌండ్లు ఎంతో పంపడం, ఇన్స్టెంట్ బ్లాక్. ఒకరు మనల్ని బ్లాక్ చేయడానికి మనం వాళ్ళకి 2000 పౌండ్లు, 3000 పౌండ్లు ఇవ్వడం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఏమైనా ఉందా చెప్పండి. ఇప్పుడు నార్మల్గా కొంచెం 2 బూతులు తిట్టండి వాడే బ్లాక్ చేస్తారు. వాడు బ్లాక్ చేయడానికి మనం వాడికి అంత డబ్బులు ఎందుకు కట్టాలంటే ఇగో మన వాళ్ళు కడుతుంటారు. సో అట్లా ఉంటుంది మన దగ్గర, అట్లా ఉంటుంది మన వాళ్ళతో. సో వాడికి డబ్బులు కడతారు, ఇన్స్టెంట్ బ్లాక్, ఇన్స్టెంట్. అసలు ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా అంతకంటే ఎక్కువ టైమే తీసుకుంటాయి. ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా కనీసం 2 నిమిషాలు తీసుకుంటాయి. బట్ ఇది అట్లా కాదు, ఇన్స్టెంట్ బ్లాక్. ఇట్లా 2000 పౌండ్లు, 3000 పౌండ్ల అమౌంట్ ఏదైతే ఇట్లా పడిందో 3 డాట్స్ క్లిక్ చేస్తాడు, యాడ్ టు బ్లాక్ లిస్ట్.
ఖతం, టాటా, బై బై, గయా, గుడ్ బై, అంతే అయిపోయింది. ఇది ఒక వెర్షన్, లేయర్ నెంబర్ 1 ఇది. లేయర్ నెంబర్ 2, వాడు బేసిక్గా నీకు ఇంకా అన్ని రకాల అరేంజ్మెంట్లు చేస్తాడు. చేసిన తర్వాత నువ్వు ఆ, ఇక్కడ ఇంట్లో వాళ్ళందరితో కూడా అసలు ప్రౌడ్ మూమెంట్ ఇది, నేను యూకే వెళ్తున్నానని చెప్పి ఇంట్లో అంతా చెప్పుకుంటాం. అబ్బాయిలు అయితే, అమ్మాయిలు కూడా బేసిక్గా జనరల్గా గట్టిగా చెప్పుకుంటారు. ఎందుకంటే అమ్మాయిలు కూడా వెళ్తున్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో లిస్ట్లో మొత్తం. సో వెళ్తున్నారని చెప్పి చెప్పుకుంటారు మొత్తం అంతా కూడా. తీరా అక్కడికి ఇట్లా ల్యాండ్ అవ్వగానే మొత్తం ఇదేంది ఇది, ఏదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి మళ్ళీ రిటర్న్ పాట వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. ఆశలు సమాధి చేస్తూ అని చెప్పి ఒక పాట ప్లే అవుతూ ఉంటుంది. సో అట్లా ఆశలన్నీ సమాధి చేసుకొని వస్తాం, మనం ఇండియాకి వస్తాం. ఈ గ్యాప్లో బేసిక్గా మనం వెళ్ళగానే ఇక్కడ సంబంధాలు కూడా మాట్లాడేస్తుంటారు. మావాడు యూకేలో జాబు, కట్నం, పయ్యాము, 50 లక్షలు లేదు, లేదు, అట్లాంటి మాటలు వస్తుంటాయి. ఇవన్నీ నడుస్తాయి మన దగ్గర, అంతా ఉంటుంది జనరల్గా. సో ఇవన్నీ కూడా ఇలాగ కంటిన్యూ అవుతూ ఇలాగే రిటర్న్ వచ్చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇంత స్కామ్ జరుగుతుంటే వీళ్ళలో కొద్దిమంది ఎందుకు కేసుల వరకు వెళ్తున్నారు అంటే, జనరల్గా ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఇల్లీగల్ కాన్సెప్ట్ కిందకు వస్తుంది, ఇల్లీగల్ ప్రాసెస్ కిందకు వస్తుంది మొత్తం. అంటే ఇట్స్ నాట్ ఎంటైర్లీ లీగల్. అలాగని ఇప్పుడు జనరల్గా ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇన్స్టెంట్గా బ్లాకులు చేసేయడం అనేది అవుట్ రైట్ లీగల్, అవుట్ రైట్ నాన్ ఎథికలే. అవుట్ రైట్ ఇల్లీగల్, అవుట్ రైట్ నాన్ ఎథికలే. అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 6 నెలల పాటు జాబులు ఇవ్వడం, లేదంటే తీసుకొచ్చి వదిలేయడం, అంటే మేము తిరగండి మేము ఇష్టం, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఇంకా లీగల్ కిందకే వస్తాయి. ఎందుకంటే అది మనకి ఇంట్రెస్ట్ కాబట్టి. మనలో చాలామంది యూకే అంటే కోర్సెస్ ఆ బ్యాచ్ ఉంది కదా, సో వాళ్ళకి బేసిక్గా అది ఇంక ఇష్టం, ఇంకా ఇంకేం అనలేము వాళ్ళని. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి యూకే వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి. సో అలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఒక్కో దేశంలో ఒక్కో పేర్లు ఉంటాయి, పేర్లు పక్కన పెడితే కాన్సెప్ట్ ఒకటే. బట్ ఇలా వెళ్ళిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు అన్న ఒక డిస్కషన్లు వేస్ట్ ఇప్పుడు మనం. ఎందుకంటే అది ఇండివిజువల్ టాలెంట్ మీద. అక్కడికి వెళ్ళాక ఇలాంటి సమస్యలు ఎదురైనా కూడా సర్వైవ్ అయినోడు, ఇండివిజువల్గా టాలెంట్ ఉన్నాడు, ఓకే, నైస్ అండ్ ఫైన్. బట్ ఏంటంటే ఇట్లా ఇండియాలోనే బ్లాక్ చేయబడిన వాళ్ళు, లేదంటే దిగిన తర్వాత బ్లాక్ చేయబడిన వాళ్ళు, అసలు కనీసం బేసిక్ రెస్పాన్స్ కూడా లేకుండా ఏం చేయాలో అర్థం కాక ఎయిర్పోర్ట్లోనే కూర్చుండిపోయిన వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉంటుందో అది చాలా వరస్ట్. వాడు రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఆ కంట్రీకి వెళ్ళి కేసు అయితే వేయలేరు కదా, ఎందుకంటే వాళ్ళు వచ్చింది కూడా అంత లీగల్ ప్రాసెస్ ఏం కాదు. సో వాళ్ళని కూడా లోపలేస్తారు. సో అదొకటి ఉంటుంది. సో ఇలా ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళు ఏంది మళ్ళీ సీజ్ ద పాస్పోర్ట్ అని చెప్పి, పాస్పోర్ట్లు సీజ్ అయిపోతాయి అని చెప్పి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి వాళ్ళు కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇండియాకి వచ్చి ఇక్కడ కొంతమంది ఇక్కడ కేసు వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటారో తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళే బ్లాగుల్లో చూపిస్తుంటారు, అదొకటి ఉంటుంది మళ్ళీ. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంతమంది ఏంటంటే ఆ నియర్ బై వాటిల్లో కేసులు అయితే వేస్తారు. కానీ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ కేసులన్నీ పడిన తర్వాత ఆవిడ దీని నుంచి తప్పించుకొని బయటికి రాలేని పొజిషన్లో ఉంది అని మీరు అనుకుంటున్నారా అనేది నా క్వశ్చన్. నిజంగా మీరు అనుకుంటున్నారా అట్లా? అసలు ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఏవో వీడియోలు చేస్తూ, లేదంటే యూట్యూబ్లో వ్లాగులు చేస్తూ ఉండే ఒక పర్సన్ చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేసే స్టేజ్కి ఎలా వచ్చింది అసలు? అది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో పోనీ నాకు తెలిసినంత వరకు ఆ సినిమా షూటింగ్ కూడా ఇండియాలోనే జరిగింది, రైట్? ఇండియాలోనే జరిగింది. మోస్ట్లీ ఊటీ చుట్టూ తిరుగుతుంది పిల్లల కాన్సెప్ట్లో. అండ్ మిగతా సీన్స్లో కూడా మొత్తం అంతా కూడా ఇండియాలోనే. ఓకే, సో ఇండియాలోనే షూటింగ్ జరుగుతుంది. సో ఇండియాలో ఒక వేరే కంట్రీలో ఉండే పర్సన్ ఇండియాకు వచ్చి ఇండియాలో జరుగుతున్న సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చేసి, అది కూడా చిరంజీవి గారి సినిమాలో చేసి, అంటే ఎలా, హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ప్రొడ్యూసర్కి ఎదురు డబ్బులు ఇచ్చారా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది మేబీ. ఆ ఎదురు డబ్బులు ఇచ్చేంత స్టేజ్కి ఎట్లా వచ్చారు? ఇట్లాంటివి కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే అన్నీ ఆలోచించాలి. ఎందుకంటే నేను కొన్ని కామెంట్లు చూస్తున్నాను, కట్టిన చీర మళ్ళీ కట్టరు, ఎప్పుడు చూసినా నగలేసుకునే కనబడుతుంటారు, చాలా లావిష్గా ఉంటారు, చాలా రిచ్గా కనబడుతుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మైండ్ పోతుంటుంది. ఇంత రిచ్గా ఎలా? ఒకప్పుడు అసలు ఏమీ లేవన్నవారు, ఇప్పుడు ఎలాగ ఇంత సంపాదన? పోనీ వాళ్ళు ఆయన సంపాదిస్తున్నాడు అనుకుంటే పోనీ ఇంతలాగా ఎలాగా? సో ఇవన్నీ కూడా చాలామందికి ఉన్న కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఈ కామన్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి చూస్తే సింపుల్ ఏమని తెలిసిపోతుంది, అర్థమవుతుంది. ఇంకో పాయింట్ కూడా ఉంది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బేసిక్గా ఒక 9 దాకా కంపెనీస్ ఉన్నాయి, 9 కంపెనీస్ ఉన్నాయి.
అందులో 2 క్యాన్సిల్ చేశారు. ఒక 7 ఉన్నాయి. ఈ 7 కంపెనీస్‌లో 4టికి ఆథరైజేషన్ ఉంది. అండ్ వాటిని కూడా బేసిక్‌గా మేబీ త్వరలో మేబీ మూసేస్తారేమో అది మనకు తెలీదు. సో, ఇన్ని కంపెనీస్ ఒక పర్సన్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ దే వాంట్ టు రిక్రూట్ యాస్ మెనీ పీపుల్ యాస్ పాసిబుల్ త్రూ సిఓఎస్ అండ్ స్కామ్ దెమ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా కూడా చెప్తా చూడు. ఒక పర్సన్ మహా అయితే 2 కంపెనీలు పెడతారు. 2 పెడతారు. 2 పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళ జాబ్ చేయించుకుంటారు. వాళ్ళతో పని చేయించుకుంటారు. వాళ్ళకి శాలరీలు ఇస్తారు. ఇదంతా నడుస్తుంది. వాళ్ళని జాబ్‌లో పెట్టుకోవడానికి కూడా కొంత అమౌంట్ తీసుకుంటారు. ఎందుకంటే యూకేకి తీసుకొని వచ్చి వాళ్ళకి జాబ్‌లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా ఓకే, ఫైన్ అండ్ గుడ్. కానీ ఇలా ఎంత వీలైతే అంతమందిని ఇక్కడికి పిలిపించాలి అన్న కాన్సెప్ట్‌లోనో, ఇలా ఎంత వీలైతే అంతమందికి సిఓఎస్‌లు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్‌తోనో పెడితే తప్పిస్తే ఇన్ని కంపెనీలు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో, సింపుల్. ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీకి నువ్వు ఎంతమందిని హైర్ చేసుకోవచ్చు, ఎంతమందికి నువ్వు సిఓఎస్ ఇవ్వచ్చు అని ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్, ఆ రిస్ట్రిక్షన్ ఉన్న టైంలో ఆటోమేటిక్‌గా ప్రాబ్లం లేదు. ఓకే. ఆటోమేటిక్‌గా దానికి ఆ లిమిట్‌కి తగ్గట్టుగా కనుక హైర్ చేసుకుంటే అసలు ఎవరు మాట్లాడరు, ఏముండదు. కానీ ఎప్పుడైనా ఆ లిమిట్ దాటి కనుక హైర్ చేసుకుంటుంటే వాళ్ళకి కూడా లీగల్‌గా ఇష్యూస్ ఉంటాయి అక్కడ. సో, వాళ్ళ ఏదైతే కంట్రీలో ఉంటున్నారో యూకేలో, ఇప్పుడు వాళ్ళు అక్కడ లీగల్‌గా ఇష్యూస్ ఫేస్ చేయకూడదు కాబట్టి దానికి ఆల్టర్‌నేట్‌గా మల్టిపుల్ ఆప్షన్స్ ఎంచుకుంటారు. అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఎంచుకున్నప్పుడు వాళ్ళకున్న ఇంకొక దారి ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ పెట్టడం. వాళ్ళు ఒక కంపెనీ పెట్టి ఆగిపోకుండా ఇలా 5, 6, 7, 8 కంపెనీలు పెడితే ఇప్పుడు ఒక కంపెనీకి 10 మందిని పిలవచ్చబ్బా! అలా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 10 మందిని పిలవచ్చు అనుకుందాం. 10 కంపెనీలు పెడితే 100 మందిని పిలవచ్చు. ఒకరి దగ్గర 8 లక్షలు మిగిలింది అనుకుందాం. 100 మంది దగ్గర 80 లక్షలు 8 కోట్లు మిగులుతుంది. సో, లాజిక్ అదే కదా. సో, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇట్లా ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకురావడం కోసం చేసే ఒక ప్రయత్నం అనమాట ఇదంతా కూడా. ఇలా మల్టిపుల్ కంపెనీస్ పెట్టడానికి వెనకున్న అసలైన రీజన్ అయితే ఇదే. సో, అలా చేయడం వల్లే ఇప్పుడు బేసిక్ ఇదంతా కూడా బయటకు వస్తుంది. ఇన్ని కంపెనీస్ పెట్టి, ఇన్ని రిజిస్ట్రేషన్లు చేసి, ఎంతమందిని పిలిపించడం కోసం ఏదైతే ప్రయత్నం చేశారో దానివల్లే బయటపడింది ఇది. లేదంటే అంత ఈజీగా బయటపడకపోను. సో, ఆవిడ ఒక 6 నెలల క్రితం ఎప్పుడో ఒక రీల్ అయితే పెట్టారు. సో, డబ్బులు ఇచ్చి మరీ మా మీద నెగిటివిటీ ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోయిన కొంతమంది ఇట్లా మా మీద ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద అని చెప్పి ఆవిడ అప్పట్లో చెప్పారు. సో, ఇప్పుడు కూడా ఆవిడ ఏంటంటే ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలి అంటే అయ్యే పని కాదు. నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే జనరల్‌గా ఇలాంటి స్కామ్ అసలు ఎక్కడ మొదలైంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మన జబ్బే, మన ఇల్‌నెస్సే, మనకున్న పిచ్చే. మనం సొంతంగా వెళ్ళొచ్చు. మనం సొంత కష్టార్జితంతో సొంతంగా కష్టపడి ఏదో ఒక కంపెనీలో కొన్నేళ్ల పాటు జాబ్ చేస్తే ఎంసీఎన్స్‌లో, మల్టీనేషనల్ కంపెనీస్‌లో, ఎంసీఎన్ అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్ కదా. అది యూట్యూబ్ గుర్తొచ్చింది. ఎంఎన్సీలో జాబ్ చేసి ఎంఎన్సీలో మంచి పేరు తెచ్చుకొని అట్లాగా ఒక 10 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల తర్వాత పంపిస్తారు, వేరే కంట్రీస్కి పంపిస్తారు. అట్లా వెళ్ళి అదేదైనా చేసుకోవచ్చు. అలా కాకుండా మనకేంటి డైరెక్ట్ అటాక్, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మనం. ఇట్లా డబ్బులు పడేద్దాంరా, ఎవడరా వద్దంటారు, డబ్బులు ఇస్తే కాని పని ఏదిరా అంటారు మళ్ళీ ఇట్లా. సో, ఇవన్నీ కూడా చేసి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ కూడా మోసపోయిన తర్వాత అరే హో హజియా రే అని చెప్పి కూర్చుంటారు. సో, నేను ఏమంటున్నానంటే బెటర్ బీ న్యాచురల్. అంటే బీ న్యాచురల్ అంటే ఏంటంటే సహజంగా జరిగే ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో వాటి త్రూ వెళ్ళండి. వాటి త్రూ వెళ్తే మీకు డబ్బులు నష్టం ఉండదు. వాళ్ళకి స్కామ్ చేసే అవకాశం లేదు. వాళ్ళకి స్కామ్ ఎందుకు జరుగుతుంది? ఒకడు సిద్ధంగా ఉన్నాడు మోసపోవడానికి. నాకు ఇది కావాలని చెప్పి ఒక వీక్నెస్ పెట్టుకొని ఉన్నారు. ఆ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ పట్టుకొని. ఇప్పుడు నీ దగ్గర 20 లక్షలు తీసుకొని 30 లక్షలు తీసుకొని నీకు 6 నెలల పాటు జీతం ఇచ్చి ఒక 3 లక్షలు చెప్పని జీతం ఇచ్చారనుకో, 30 లక్షలు తీసుకుంటే 3 లక్షలు ఇస్తారు నీకు జీతం. 6 నెలల పాటు చేయించి మానిపించేస్తారు, నేను తీసేస్తారు. 12 లక్షలు మిగులుతుంది వాళ్ళకి. అది కూడా ఇల్లీగలే. అది ఇల్లీగల్ కాదు, అది కంప్లీట్లీ లీగల్ అది. కానీ అది కూడా ఒక రకంగా స్కామ్ కిందకు వస్తుంది. ఎందుకంటే నువ్వు 30 కట్టావు, నీకేమో 18 వచ్చింది వెనక్కి. అది మళ్ళీ 12 లక్షలు పోయినట్టే నీకు. బట్ ఏమంటే వెళ్ళావంతే యూకే వెళ్ళడానికి 12 లక్షలు అన్న క్వశ్చన్ నీకు వస్తుంది. అప్పటికే అయిపోద్ది, అంతా అయిపోయింది. ఏముంది ఇంక పిసుక్కోవడం అని కూర్చోవడం, ఇంకా ఒక స్ట్రెస్ బాల్ కూడా తీసుకొని అంతే, అంత మించి ఇంకేయట్లేదు. సో, కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నారు, ఎందుకు ఇట్లా చేయగలుగుతున్నారు అంటే ఇదే రీజన్. మనకున్న బలహీనత, మన ప్రాబ్లం అది. సో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తాయి. ఎలా అంటే
డైరెక్ట్గా ఓపెన్గా పెట్టేస్తారు, ఓపెన్గా రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేస్తారు. మీరు 30 లక్షలు ఇస్తే మమ్మల్ని తీసుకొస్తాం, 6 నెలలు మీకు జాబ్ ఇస్తాం, 18 లక్షలు ఇట్లా 20 లక్షల దాకా మీకు కవర్ అయ్యేటట్టు చేస్తాం, మిగతాది మాకు అని చెప్పి మాట్లాడేసుకుంటారు. అట్లాగే ఉంటుంది. ఇది 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 బేసిక్గా సరిపోని అన్నీ ఏదో బయట చెప్పి చేశారంటే ఓకే పో, నాకు అర్థం ఉంది. ఇట్లా బ్లాక్లు కూడా దాన్ని కూడా ఏదో ఒక రోజు నార్మలైజ్ చేసేస్తారని నా అభిప్రాయం, ఇట్లాగే కనుక కంటిన్యూ అయితే. సో జబ్బు మనలో ఉంది, మనం దాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విదేశీ పిచ్చి ఏదైతే ఉందో అది పక్కన పెట్టాలి. మా వాడు అమెరికాలో ఉంటున్నాడు, మా వాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, మా వాడు లండన్లో ఉంటున్నాడు, మా వాడు లండన్లో చెంబు పట్టుకెళ్ళడు, లండన్కి వెళ్ళడానికి చెంబు పట్టుకెళ్ళడు, ఇట్లాంటివన్నీ వద్దు. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని జనరల్గా ఏంటంటే వీళ్ళలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, ఇట్లా స్కామ్ చేసేటోళ్ళకి, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. అదేంటంటే వీళ్ళు చేసిన స్కామ్ తాలూకు వర్త్ ఎంత, అది మనకు తెలియదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఎంతమంది అయినా ఉండుండొచ్చు, సో దాని తాలూకు వర్త్ ఎంత అనేది మనకైతే తెలీదు. సో ఆ వర్త్ మేబీ అది ఒక 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, 4 లక్షలు ఉండొచ్చు, లేదంటే 5 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. అంటే జనరల్గా తక్కువ కట్టి బ్లాక్లు చేయించుకున్న వాళ్ళకైతే తక్కువ అమౌంటే, కానీ ఆ అమౌంటే చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి, ఎన్నో హోప్స్తో ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు. అంటే యూకే వెళ్తే ఏదో లైఫ్ మారుతుంది, మా ఫ్యామిలీలో ఒక్కడైనా సరే ఆ రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన అవుతాను, నేను కొంచెం ముందుకు వెళ్తాను, నేను ముందుకు వెళ్తే నా తర్వాత నా జనరేషన్స్ ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఇట్లాంటి ఎన్నో ఆలోచనలతో చాలామంది వెళ్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చావు దెబ్బే, అది పరిస్థితి. సో బికాజ్ అది అర్థం చేసుకోండి. సో ఎంటైర్ స్కామ్ అంటారా, నాకైతే జరిగిందన్న ఫీలింగే కలుగుతుంది నాకు ఓవరాల్గా. సో జరగలేదు అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలగట్లేదు. బికాజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆ కాన్సెప్ట్ ఎక్కడ అంటే ఓవరాల్గా ఆ డాట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తే ఆవిడ రిలేటెడ్ వీడియోస్ కింద వచ్చే కామెంట్లు కనుక చూసినట్టయితే ఆవిడ కూడా ఇంకా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేబీ ఒక కూర్చొని బాగా స్క్రిప్ట్ రాసుకొని, అసలు ఎలాంటి స్క్రిప్ట్ రాస్తారంటే అనిల్ రావిపూడి గారి సినిమాలు మించిపోద్ది. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి సినిమాలు చేశారు కదా. సో నాకు తెలిసి ఇది అంతకంటే పెద్ద సినిమా కాబట్టి డెఫినెట్గా ఈ స్క్రిప్ట్ ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుంది. పెద్ద స్క్రిప్ట్ ఒకటి రాసుకొని వచ్చి కూర్చొని ఒక ఆడపిల్లని ఇంతలాగా చేస్తారు అన్న కాన్సెప్ట్ కూడా వస్తుంది మధ్యలో నాకు తెలిసి ఒకటి. రెండోది, ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు కదా అన్నది ఒకటి వస్తుంది. తర్వాత మూడోది, నన్ను లాగినా పర్లేదు, నా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు, అదొకటి వస్తుంది. కుటుంబం జోలికి వెళ్ళొద్దు, కుటుంబం గురించి మాట్లాడొద్దు, కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఏదంటూ నూతన నాయుడు లాగా మాట్లాడొచ్చు, ఏదన్నా జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ది స్క్రిప్ట్. ఆ వీడియో రిలీజ్ అయిన నాడు మనం అందరం అర్థం చేసుకుంటాం. ఓకే, మీరందరూ అర్థం చేసుకుంటారు నేను చెప్పింది నిజమని చెప్పి వస్తాయి యాజ్ ఇట్ ఈజ్ కొంచెం దగ్గరగా. సో అది మరి ఎందుకంటే జనరల్గా ఇవన్నీ కామన్ స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా. సో అంటే ఒక వెర్షన్ మెయింటైన్ అవుతుంది ఇట్లాంటి వాటికి. అది ఎప్పుడూ ఉండేది, ఇప్పుడని కాదు, ఎప్పుడు ఉంటుంది, అది ఇప్పుడు ఉంటుంది మోస్ట్లీ. సో అది మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఎంటైర్ కేసు గురించి నేను ఇంత డీటెయిల్డ్గా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా డీటెయిల్డ్గా చెప్పాను, ప్రతి పాయింట్ చెప్పా. అండ్ మెయిన్ పాయింట్ మనలో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి కూడా కవర్ చేస్తాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. అండ్ ఎవరైనా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నన్ను ఒకవేళ ఏమంటారు కాంటాక్ట్ అవుదాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, ఒక 1,23,000 అట్లా ఫాలోవర్స్ ఉంటారు. సో చూడండి ఇన్స్టాగ్రామ్లో. సో అందులో చూసి నాకు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో అక్కడ మాట్లాడుకుందాం. సో ఏదైనా డిఎం చేయండి అక్కడ. వీలైతే మళ్ళీ మీ గురించి మీరు ఏమైనా చెప్పమంటే మళ్ళీ మీ గురించి కూడా ఏమైనా చెప్తాను. సో దట్స్ గైస్, థ్యాంక్ యూ, బై మీట్ యూ నెక్స్ట్ వీడియో, బై. వీడియో మీకు నచ్చితే మటుకు లైక్ చేసి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికీ వెళ్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ, బై మీట్ యూ నెక్స్ట్ వీడియో, బై.